అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరోపో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం, ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశాను. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడిని చేస్తున్నాడు. అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరు నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా. నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకట్టు పెట్టానో మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో, కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘంగా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను.
సరిగా చూడు, నన్ను చూడు, కాన్సంట్రేట్ చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు, వాడేవాడు రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? హలో, మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, ఒళ్ళంతా హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా? ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్. ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? హలో, బయలుదేరేవాలేదా? కాసేపాకు బయలుదేరు, అమ్మని గుళ్ళో దింపేసి వస్తా. ఇక్కడ అన్నయ్య హాఫ్ అన్ అవర్ నుండి వెయిటింగ్. సరే, నువ్వు బయలుదేరు. ఓకే. Now, my dear friend, everybody needs a friend in life. Say yes or no. Yes.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్సా? అవును. రోజా పగటి పామా? ఏం డౌటా? ఒరే మీ చెల్లెలికి లైటింగ్ కొట్టానుకో నువ్వు ఊరుకుంటావా? పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి లైట్ వేసి అనుకో నువ్వు ఏం చేస్తావు కదా. ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా. ప్రతిరోజు క్లబ్కి వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో నీకు ఇరిమిచ్చి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని చూస్తారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పరిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గడిద గుడ్డు లేదు. రే ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారో చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు చెప్పు. Hi man. Remember you saved my life that day? Thank you so much man. Thank you so much my friend. I love you so much. I love you so much. Take care man. Have a nice day. Enjoy. Take care. Bye girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది? Hey friend. What happened friend? What happened? వీడేనా? Oh. Friend what happened? Oh. వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్. ఎందుకు పోయి నా ఫ్రెండ్ని కొడుతున్నావు? స్టాప్ ఇట్ మామా. ఆగండి మామా, ఆగండి. స్టాప్ ఇట్ మామా. ఎందుకు మామా ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ? For God's sake, control yourselves. On this big D day, you're trying to create havoc in my club? Huh? I hate this fellow. Don't do it, mama. Leave it. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడిని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రేయ్, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకింకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు.